ఇస్లాం కి ఖురాన్, క్రిస్టియానిటీకి బైబిల్, సనాతన ధర్మానికి భగవద్గీత ఇంతే అనుకుంటున్నారు కదా? కాదు. ఈ రోజు ఈ ధర్మాన్ని సముద్రం అని ఎందుకంటారో చెప్తాను, పూర్తిగా చూడండి. చెట్టు వేర్ల నుండి స్టార్ట్ చేస్తే 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అండ్ ఈ వేదాలకి మళ్ళీ ఉపవేదాలు, సబ్ కేటగిరీస్ లాగా ధనుర్వేద, ఆయుర్వేద, గంధర్వ వేద, అర్థశాస్త్రం. మళ్ళీ వీటన్నిటిని అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి 6 వేదాంగాలు: శిక్ష, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్త, జ్యోతిష్య, కల్ప. మళ్ళీ ఇందులో వీటికి సబ్ కేటగిరీస్ 4 ఉపాంగాస్, ధర్మశాస్త్రాస్. అందులో స్మృతిస్ లైక్ మనుస్మృతి, పరాశర స్మృతి ఎక్సెట్రా. నెక్స్ట్ పురాణాస్, మళ్ళీ ఇందులో 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, ఇతిహాసాలు. ఇందులోనే శ్రీమద్ రామాయణము, మహాభారతము ఉంటాయి. ఈ మహాభారతంలో ఒక్క సన్నివేశంలో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అర్జునుడికి కృష్ణుడు ఉపదేశించిందే భగవద్గీత. అంత చిన్న పార్ట్. ఇంకా అయిపోలేదు. నెక్స్ట్ మీమాంస అండ్ న్యాయశాస్త్ర. మళ్ళీ వీటిలో 6 ఆస్తిక దర్శనాలు అంటే ఫిలాసఫీ గురించి: న్యాయ, వైశేషిక, సంఖ్య, యోగ, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. మళ్ళీ ఈ ఉత్తర మీమాంస కింద 3 స్క్రిప్చర్స్, అవే ప్రష్టాంగత్రయి, ఉపనిషదులు, బ్రహ్మసూత్ర, భగవద్గీత. ఈ ఆస్తిక దర్శనాలే కాకుండా 3 నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి: బౌద్ధ, జైన, చార్వాక. ఇంకా చెట్టులో మీకు మెయిన్ గా కనిపించే భాగానికి వస్తే 6 ఆగమాస్: శత్క, శైవ, వైష్ణవ, గణాపాత్య, కౌమార, సౌర. వీటిలో నుండే మోస్ట్ ఆఫ్ ద పూజలు, పునస్కారాలు లైక్ రిచువల్స్ అన్ని వచ్చాయి. సో గీత కేవలం 1% మాత్రమే, కానీ 40 to 60% ఆఫ్ ద ఫిలాసఫీని మీరు కవర్ చేయగలుగుతారు. ఈ నాలెడ్జ్ ని విజయలక్ష్మి గారు ఫ్రమ్ నిర్వాణ అకాడమీ ఇంగ్లీష్ లో షేర్ చేశారు. బట్ నాకు మన తెలుగు వాళ్ళకి షేర్ చేయాలనిపించి మళ్ళీ చేశాను, అందరికీ అవగాహన ఉండాలని. ఫైనలీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇది రిలీజియన్ కాదు, హ్యూమన్స్ కి ఒక మాన్యువల్, యూనివర్స్ కి బ్లూ ప్రింట్. వేల సంవత్సరాల క్రితమే సిస్టమాటిక్ గా డాక్యుమెంట్ చేశారు. బ్లైండ్ గా నమ్మడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. ప్యూర్ సైన్స్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.